డీలిమిటేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. 2011 జనాభా లెక్కల ఆధారంగా సీట్లు పెరుగుతాయని చెప్పారు. తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. 70 కోట్ల ప్రజలున్నప్పుడు 540 ఎంపీ సీట్లు ఉన్నాయని, ఇప్పుడు 140 కోట్లకు జనాభా పెరగడంతో పార్లమెంటు సీట్లు కూడా పెరగాలని అన్నారు. గతంలో మహిళా బిల్లు తెచ్చిన కాంగ్రెస్ ఎందుకు ఆమోదించలేకపోయిందని ప్రశ్నించారు రామచంద్రరావు. అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి ఏ ప్రాంతానికి ఎక్కడ కూడా ఎవరికి వారికి ఏ ఒక్క సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా వారికి నష్టం జరగదు. ఏ డీలిమిటేషన్ కూడా మొత్తం కూడా 2011 సెన్సెస్లోనే జరుగుతాయి. 2011 జరిగిన సెన్సెస్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సీట్ల మీదనే దీన్ని ప్రపోజ్టేట్గా పెంచుతారు. అంటే ఎంత 10% తెలంగాణలో పెంచితే 10% ఉత్తరప్రదేశ్లో పెంచుతారు. అంతేగానే ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ అనేది లేనే లేదు. మొన్నటి వరకు జరిగిన డీలిమిటేషను కాంగ్రెస్ పీరియడ్లోనే ఎక్కువగా జరిగినాయి. మరి డీలిమిటేషన్ జరిగినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోయింది? ఇప్పుడు ఎందుకు దక్షిణాది ఉత్తరాది తీసుకొస్తున్నారు? ఎందుకు తీసుకొస్తున్నారంటే మొత్తం ఉత్తరాది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోయింది. అక్కడ లేదు. ఇక్కడ దక్షిణాదిన కాపాడుకుందాం అని చెప్పేసి ఈ రకమైనటువంటి అబద్ధాల ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇండి అలయన్స్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెరగకుండా చేయడానికి డీలిమిటేషన్ మీద తప్పుడు సమాచారాలు ప్రజలకు ఇస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డీలిమిటేషను జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే గతంలో 70 కోట్ల జనాభానికి 543 పార్లమెంట్ సీట్లు ఉండే. ఇప్పుడు 140 కోట్ల జనాభాకు కూడా 540 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇది పెరగాల్సిన అవసరం ఉంది, రాజ్యాంగంలో ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు ఒక హైబ్రిడ్ మోడల్ అని. ఇది లైగర్ హైబ్రిడ్ ఇటువంటి ఉండవు. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియలో మన రాజ్యాంగంలో సెక్షన్ ఆర్టికల్ 81 కూడా చాలా స్పష్టంగా ప్రాక్టికల్గా జరిగేటటువంటి తీరులోనే డీలిమిటేషన్ జరగాలి. వారు చెప్పింది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే వారు అక్కడ వివక్ష జీవిత పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కువ అంటే ధనిక రాష్ట్రాలు, ధనిక వ్యక్తులు, ధనిక జిల్లాలు. పర్ క్యాపిటా తక్కువ ఉందంటే పేద రాష్ట్రము, పేద ప్రజలు, పేద కాన్స్టిట్యున్సీ, పేద జిల్లాలు. కాబట్టి వారు చెప్పిన ప్రకారము హైదరాబాద్ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ పెరగాలి. వికారాబాద్ వారి కొడంగల్ కూడా ఉండకూడదు, ఆదిలాబాద్ ఉండకూడదు, వెనకబడినాయి. కాబట్టి ఈ ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజలు అది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎవరు కూడా ఏ ఒక వివేకత ఉన్నట్టు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన తీసుకురావడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దక్షిణాది ఉత్తరాది అనే మాటతో గతంలో హిందూ ముస్లింగా కులాల మధ్యన పోరాటం తీసుకొచ్చి విభజన తీసుకొచ్చి విభేదాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేవలం విభేదాలు సృష్టించడానికి రేవంత్ రెడ్డి గారు ఉత్తరాలు లేఖలు రాస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతూ ఉన్నాను, మహిళా బిల్లు కూడా మీరు తీసుకొచ్చారు గతంలో. మరి ఎందుకు మీకు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ అలయన్స్ పార్ట్నర్సే దాన్ని చింపేశారు, దాన్ని కానియలేదు. కానీ నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఈరోజు మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. వారు ఏ విధంగా అయినా సరే ఈ డీలిమిటేషన్ బిల్లుని, మన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని ఆపాలి, ఉమెన్ రిజర్వేషన్ అడ్డుకోవాలి. మహిళలకు వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రస్తావనతో ముందుకు వస్తుంది. రేపు పార్లమెంట్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు, బయట సపోర్ట్ చేస్తున్న మాట్లాడుతున్నారు, కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ కాకుండా చేయటానికి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రస్తావన తీసుకువస్తున్నారని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది.